ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే చాలామంది మగవాళ్ళు ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి జస్ట్ వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకుని లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లోనో వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళు రాసే అవసరం లేని టెస్టులు చేయించుకుంటా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను చాలామంది పేషెంట్స్ నా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు నేను చూశాను. సో ముందుగా ఎప్పుడైనా సరే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయించుకోవటం కాదు ముఖ్యము, కారణం తెలుసుకోవటం ముఖ్యం. మీరు కారణం తెలుసుకోకుండా ఎజోస్పెర్మియాకి జీరో స్పెర్మ్ కౌంట్కి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా పైసా ఉపయోగం లేదు, కేవలం డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ మాత్రమే. ఫస్ట్ ఈ జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటి అనేది తెలుసుకుంటేనే అసలు ఆ కారణంను మనం ట్రీట్ చేయగలమా లేదా, స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. ఈ విషయం తెలుసుకోకుండా ఈ మగవాళ్ళందరూ కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలల తరబడి వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా అవసరం లేని క్రోమోజోమ్ టెస్టులు అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి పనికిమాలిన టెస్టులన్నీ చేయించుకుంటా లక్షలు టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి 2 రీజన్సే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటము, దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా లేదా ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటారు. సెకండ్ వచ్చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుడుతున్నా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటము, దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఈ 2 రీజన్సే ఉంటాయి. either టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటము లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటము. ఈ 2 రీజన్స్లో దేనివల్ల మీకు స్పెర్మ్ కౌంట్ 0 ఉంది అనేది తెలిస్తేనే నెక్స్ట్ అసలు దానికి ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయగలము, ట్రీట్మెంట్ చేసిన స్పెర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా అనేది తెలిసిద్ది. అంతేగాని అసలు మీ ఎజోస్పెర్మియాకి కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ నెలల తరబడి కౌంట్ పెరిగిద్దాము అని చెప్పని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడితే అది మీకు ఆ లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లో వాళ్ళు కల్పించే ఒక భ్రమ అంత మట్టికి. ఎప్పుడైనా సరే టెస్టిస్ నుంచి కనుక స్పెర్మ్ పుట్టకపోతే దానికి 4 కారణాలు ఉంటాయి. ఒకటి, టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్ అని ఉంటాయి. ఈ జెర్మ్ సెల్స్ నుంచే స్పెర్మ్ పుట్టేది. సో ఫస్ట్ అసలు ఈ జెర్మ్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆ జెర్మ్ సెల్స్ ఉంటే అవి ఫంక్షన్ చేస్తున్నాయా లేదా. థర్డ్ వచ్చేసి జెర్మ్ సెల్స్ ఉండి ఫంక్షన్ చేస్తున్నా స్పెర్మ్ పుట్టి చనిపోతుందా అంటే ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఇది స్పెర్మ్ పుట్టి ఎర్లీగా చనిపోతుంటే, లేదు స్పెర్మ్ పుట్టి కొంత మెచ్యూర్ అయిన తర్వాత చనిపోతుందా అంటే సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్ అంటారు. ఈ 4 రీజన్సే ఉంటాయి టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టకపోవటానికి, ఎజోస్పెర్మియా ఉండటానికి అంటే జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి. ఏదర్ జెర్మ్ సెల్స్ లేకపోవటము, జెర్మ్ సెల్స్ ఉన్న ఫంక్షన్ చేయకపోవటము, ప్రైమరీ మెచ్యురేషన్ అరెస్ట్, సెకండరీ మెచ్యురేషన్ అరెస్ట్. సో ఈ 4 కారణాల్లో దేనివల్ల మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదు అని తెలిస్తేనే నెక్స్ట్ దానికి అసలు ట్రీట్మెంట్ చేయగలమా లేదా అనేది తెలిసిద్ది. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా జస్ట్ ఏదో లేడీ డాక్టర్ ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకున్నారనుకోండి, మీకు పైసా ఉపయోగం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి టెస్టిస్లో స్పెర్మ్ పుడుతుంది కానీ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందనుకోండి, ఆ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి రీజన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. జనరల్గా బయటకు వచ్చే దారిలో స్పెర్మ్ అడ్డు ఉండటానికి ఒక రీజన్ వచ్చేసి టెస్టిస్ పైన ఎపిడెడిమిస్ అని ఉంటుంది. ఈ ఎపిడెడిమిస్ లెవెల్లో ఇన్ఫెక్షన్స్ కనుక ఏదైనా వస్తే అక్కడున్న ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోయి స్పెర్మ్ బయటికి రాదనమాట. అది మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే అర్థమైపోయింది. టెస్టిస్ పైన ఎపిడెడిమిస్ అనేది హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, ఎట్లా ఉందనే తెలిసిపోయింది. ఇది ఫస్ట్ రీజన్, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి ఎపిడెడిమల్ బ్లాక్ అనేది. సెకండ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఈ బయటకు వచ్చే వ్యాస్ అంటారు, ఈ వ్యాస్ అనేది బై బర్త్ ఉండదన్నమాట. అది సెకండ్ రీజన్. కొంతమందికి వ్యాస్ ఉంటుంది కానీ ఆ వ్యాస్ కూడా ఈ ట్యూబర్క్లోసిస్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఈ వ్యాస్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. టీబీ అంటాం కదా, ఈ టీబీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా టెస్టిస్కి వస్తే ఈ వ్యాస్ అనేది బ్లాక్ అయిపోయింది. అటువంటి పేషెంట్స్లో కూడా టెస్టిస్ లోపల స్పెర్మ్ పుట్టిద్దిలే కానీ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండదు. అండ్ ఇంకొంతమందికి ప్రోస్టేటిక్ సిస్ట్ అంటారు. ఈ ప్రోస్టేటిక్ సిస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి బ్లాక్ అయిపోయింది. ఈ 4 రీజన్స్ మెయిన్గా ఉంటాయి బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండటానికి. సో ఈ బ్లాక్ ఉన్నప్పుడు మీరు ఏ ట్యాబ్లెట్ వాడుకున్నా సరే దానికి ఆ బ్లాక్ అనేది క్లియర్ అవ్వదు. బ్లాక్ ఉన్నప్పుడు ఏదర్ దానికి సర్జరీ అన్నా చేయాలి, లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ రిప్రొడక్టివ్ థెరపీస్ అన్నా ట్రై చేయాలి. అంతేగాని బ్లాక్ ఉన్నప్పుడు ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడుకోవటం వల్ల పైసా ఉపయోగం ఉండదు. కానీ మీరు లేడీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి అసలు మీ ఎజోస్పెర్మియాకి రీజన్ తెలియదు, అది టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా లేకపోతే బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందని వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే నెలల తరబడి మీతో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడించడం. సో మీకు ఎప్పుడైతే ఆ బ్లాక్ ఉందా లేదా టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా అనేది తెలుసుకోకుండా మీరు ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నారో మీ టైం అండ్ మనీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ టైం అండ్ మనీ వేస్ట్ అయ్యే ప్రాసెస్లో మీ ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. మీ ఏజ్ అంతా పెరిగిపోయిన తర్వాత
మీరు ఒక ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, ఫలానా రీజన్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేసినా, ఏజ్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. సో, ఎవరైతే స్పెర్మ్ కౌంట్‌లో ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి, లేకపోతే స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, ముఖ్యంగా మగవాళ్ళు, మీరు పొర్రపాటున కూడా ఒక ఐవీఎఫ్ సెంటర్‌లోనో, లేకపోతే లేడీ డాక్టర్‌నో కన్సల్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ తప్పితే వాళ్ళకి మగవాళ్ళ సైడ్ నుంచి ట్రీట్మెంట్ గురించి పైసా కూడా తెలీదు. జస్ట్ మీతో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిస్తారు. లేకపోతే మీ టైమ్ అండ్ మనీని వేస్ట్ చేస్తారు అంతే. మీరు ఒక ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి రీజన్ ఏంటి అనేది సింపుల్ టెస్టులు చేస్తే అర్థమైపోద్ది. కరెక్ట్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే వ్యాస్ గాని, ఎపిడెడిమిస్ గాని ఎలా ఉన్నాయి? హార్మోన్స్ ఎలా ఉన్నాయి? అనే ఒక సింపుల్ బేసిక్ టెస్టులు చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. సో, ఎవరిలో అయితే స్పెర్మ్ కౌంట్‌లో బాధపడతా, పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారో, ముఖ్యంగా మగవాళ్ళు ఒక ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మీకు మాక్సిమం బెనిఫిట్ జరిగిద్ది. థాంక్ యూ.